దేవుడు మనల్ని 2 సార్లు పిలిచాడు. 2 పిలుపులు మనకున్నాయి. ఒకటేంటి అనంటే సార్వత్రిక పిలుపు. అంటే మనల్ని అందరినీ దేవుడు ఎందుకు పిలిచాడు అనంటే, మీరందరూ వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇది యూనివర్సల్ కాల్ అని అంటారు. ఇది సర్వ సభ్యులందరికీ ఇచ్చినటువంటి పిలుపు. అయితే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి పిలుపు కూడా దేవుడు ఇస్తాడు. మీకు, నాకు, మనందరికీ కూడా వ్యక్తిగతమైనటువంటి పిలుపు ఉంది. బహుశా ఆ పిలుపు ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఆలోచన చేయండి. అబ్రహాము జీవితంలోనికి దేవుడు ఆయన్ని ఎప్పుడు పిలుచుకున్నాడు అని అంటే 75వ ఏట పిలుచుకున్నాడు. 75వ ఏట కాదు, దానికంటే ముందే పిలుచుకున్నాడు. ఆయన దేవుని మాటను పట్టుకుని వచ్చినటువంటి సమయం ఏంటి అని అంటే 75వ ఏట. దేవుడు పిలుచుకున్నది 75 ఏటకు ముందు. అబ్రహాముని పిలుచుకున్నది 75వ ఏట. మోషేని పిలుచుకున్నది 60వ ఏట. లేకపోతే పౌలు గారిని పిలుచుకున్నది దమస్కు మార్గంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన పిలుచుకున్నాడు. అది వ్యక్తిగతమైనటువంటి పిలుపు. దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా వ్యక్తిగతమైనటువంటి పిలుపునిచ్చాడు. అయితే ఈ పిలుపు అనేటువంటిది నీవు నేను గ్రహించామా? ఒకవేళ ఆ పిలుపును నీవు నేను గ్రహించకపోతే ప్రతి దాంట్లోకి వేలు పెట్టడానికి చూస్తారు. పిలుపు అనేటువంటిది, దేవుడు నిన్ను పిలిచినటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోకపోతే అన్ని వాటిల్లో అడుగుపెట్టి చివరాఖరికి ఏమీ కాకుండా పోతాం. అయితే ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చినటువంటి పిలుపేంటి? దేవుడు నీకు ఇచ్చిన పిలుపేంటి? మనలో చాలామందికి పాటలు పాడేటువంటి పిలుపునిచ్చాడు. మనలో చాలామందికి వాక్యము చెప్పగలిగేటువంటి పిలుపునిచ్చాడు. మనలో చాలామందికి పాటలు రాసేటువంటి గొప్ప పిలుపునిచ్చాడు. మనలో చాలామందికి సంఘాన్ని నడిపించేటువంటి యోగ్యమైనటువంటి స్థితిని దేవుడిచ్చాడు. మనలో చాలామందికి సంఘంలో ఉపకరణములన్నిటినీ సమకూర్చేటువంటి పిలుపునిచ్చాడు. మన పిలుపు అనేటువంటిది అనేక కోణాల్లో ఉంది. అయితే ఈ పిలుపును బట్టి మనం ఏ విధంగా నడుచుకోగలుగుతూ ఉన్నాం? ఆలోచన చేయండి. దేవుడు పిలిచాడు నన్ను, అయితే ఆ పిలుపునకు తగినట్లుగా నేను జీవిస్తా ఉన్నానా అనేటువంటిది ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని పిలుపును మనం కాదనేటువంటి పరిస్థితి మన జీవితంలో చేస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆలోచన చేయండి. దేవుని పిలుపు ఒక పక్క, నిన్ను ఒక పక్కన పెడితే ఆ యొక్క తక్కిడ అనేటువంటిది ఎటుంది? దేవుడు నిన్ను పిలుచుకున్నటువంటి జీవితం ఏ విధంగా ఉంది? దేవుడు 2 కూడా ఆ యొక్క తక్కిడిలో వేసి చూస్తాడు. నేను నిన్ను ఈ ఉద్దేశంతో పిలుచుకున్నాను, నువ్వు ఎంతవరకు దాంట్లో ఎమడగలిగావు? ఎంతవరకు దాంట్లో నువ్వు ఫలించగలిగావు? ఎంతవరకు దాంట్లో నీవు ఆ యొక్క స్థాయికి రాగలిగావు? ఒకవేళ దేవుడు పిలిచింది ఆ పిలుపునకు వదిలి మనం వెళ్ళిపోతే ఆ బ్యాలెన్స్ అనేటువంటిది ఉండకపోతే జరిగేది ఏంటో తెలుసా? నేను చాలా సందర్భాల్లో నేను అనుకుంటూ ఉంటాను, దేవుని యొక్క పిలుపునకు తగినట్లుగా నా యొక్క జీవితం లేకపోతే నాకు కలిగేటువంటి పర్యవసానం, నేను ఎదుర్కొనేటువంటి ఆ యొక్క శ్రమ నాకు 2 ఉంటుంది. అది నేను ఎప్పుడు అనుకునేటువంటిది. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతున్నానో తెలుసా? దేవుడు నన్ను ఈ పరిచర్యలో ఉండమని దేవుడు పిలుపునిచ్చాడు. దేవుడు నాకు వాక్యాన్ని బోధించేటువంటి తలంతునిచ్చాడు. ఒకవేళ నేను దీనిని సరిగ్గా బోధించకపోతే, ఒకవేళ దేవుడిచ్చినటువంటి పిలుపును నేను నిర్లక్ష్యం చేస్తే, దేవుడు నాకు ఇచ్చేటువంటి ప్రతిఫలం అనేటువంటిది చాలా ఘోరంగా ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా చాలా అసహనానికి గురయ్యేది ఎందుకో తెలుసా? నేను ఎక్కడ చెప్పకుండా ఉండిపోతానేమని. దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని, దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనని నేను చెప్పకపోతే నా మీద వచ్చేటువంటి ప్రతిదండన నేను భరించలేనంత గొప్పగా ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చాలా ఇదిగా నేను ఎందుకు మాట్లాడతానో తెలుసా? దేవుడు పలికినటువంటి ప్రతి మాట నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాను. దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన యావత్తును కూడా నేను మీకు చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? చెప్పకపోతే నాకు శ్రమ, వినకపోతే మీ కర్మ. ఎవడేం చేయలేడు.
దేవుడు నన్ను పనికై వాడుకుంటున్నాడు. నేను కూలివాడినండి, నేను కూలివాడిని. దేవుడు నాకు కూలిస్తాడు. నేను నా పని సక్రమంగా నిర్వర్తిస్తే నా కూలి నాకు ఇస్తాడు. నేను కూలి పట్టుకుని పోతాను. దేవుడు నాకు ఇచ్చింది ఇది. దేవుడు నన్ను చెప్పమన్నాడు, చెప్పాను. వినకపోతే ఎవరికి నష్టం? చాలా సందర్భాల్లో ఏమంటారో తెలుసా, ఒకవేళ ఇలాంటి ప్రసంగాలు చేస్తే మీలో చాలా మంది లేసి, ఏమండి వీడికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? వీడంత జ్ఞానవంతుడా? వీడంత తెలివైనటువంటి వాడా? వీడికంటే గొప్ప లేరా? వీడికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? వీడికి అవకాశం ఇవ్వద్దు అని మీరు ఆపేయచ్చు. చాలా సందర్భాల్లో జరిగింది అదే. ఆపేయచ్చు. ఇక్కడ అవకాశం ఆగిపోవచ్చు, దేవుని పిలుపు ఆగదు. చెప్తా ఉన్నా, దేవుని పిలుపు ఆగదు. ఇక్కడ మాట్లాడడం మీరు ఆపొచ్చేమో, కానీ వేరొక చోట నేను మాట్లాడడం మీరు ఆపలేరు. వేరొక చోట మీరు మాట్లాడడం ఆపొచ్చేమో, నా ఇంట్లో మీరు ఆపలేరు. తెలుసా మీకు? నా ఇంట్లో నా భార్యను మా అమ్మను కూర్చోబెట్టి నేను చెప్పగలను. ఆలోచన చేయండి. దేవుడు నీకు ఏదైతే పిలుపునిచ్చాడో దానిని నీవు 100కి 200% దేవుడికి ఇచ్చేటువంటిదిగా ఉండాలి. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆయన పిలుపునకు తగిన జీవితం అంటే అది. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఆ పనిలో నీవు 100కి 100% చేయగలిగితే ఆ పిలుపునకు విలువ, లేకపోతే ఆ పిలుపునకు విలువ అనేటువంటిది లేదు. అలాంటి కృప దేవుడు మనల్ని అందరినీ పిలుచుకున్నాడు. మన పిలుపునకు తగినట్లుగా మనం జీవిస్తూ మన యొక్క జీవితాల్లో కొనసాగాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.